మద్యం వల్ల మన ప్రాణాలకు ప్రమాదం ఉన్నా అది చట్టబద్ధంగా అందరికీ అందుబాటులో ఉంది. కానీ కొన్ని డ్రగ్స్ మాత్రం అవి తక్కువ హానికరం అయినప్పటికీ ఎందుకు కఠినంగా నిషేధించబడుతున్నాయి? ఈ రోజు మనం ఈ విషయాన్ని చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చర్చించుకోబోతున్నాం. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్, ముందుగా చెప్పుకోవాల్సింది ఇది చరిత్ర మరియు సంస్కృతికకు సంబంధించింది. ఆల్కహాల్ అనేది వేలాది సంవత్సరాలుగా మనుషుల జీవితంలో భాగంగా అయ్యింది. పురాతన ఈజిప్ట్ వారు, గ్రీకులు, రోమన్లు అందరూ ఆల్కహాల్ ను సేవించారు. ఇది ఉత్సవాల్లో, మతపరమైన ఆచారాల్లో కూడా ఉపయోగించేవారు. ఇది ఇంతకాలంగా ఉండడం వల్ల ప్రజలు దీనిని సర్వసాధారణమే అని అంగీకరించారు. కానీ ఆధునిక డ్రగ్స్ సంగతి చూస్తే అవి ఆ తరువాత చాలా కాలం తర్వాత వచ్చాయి. హెరాయిన్, కొకైన్, LSD వంటి పదార్థాలు పురాతన నాగరికతల రోజుల్లో లేవు. ఇవి సమాజంలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. అందుకే ఆల్కహాల్ ప్రజల జీవితాల్లో సాధారణం కావడానికి వీటికి సమయం దొరకలేదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలైన గేమ్ గురించి మాట్లాడదాం. అదే రాజకీయం. 1920లలో అమెరికా మద్యం మీద నిషేధం ప్రయోగించింది. దీని ఫలితం పూర్తిగా విఫలమైంది. బ్లాక్ మార్కెట్లు, మాఫియా, అక్రమ మద్య వ్యాపారం విపరీతంగా పెరిగాయి. అయినా సరే ప్రజలు ఎలాగైనా వాటిని కొని తాగుతూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వాలు ఒక విషయాన్ని గ్రహించాయి. అవేంటంటే మద్యాన్ని నిషేధిస్తే అస్తవ్యస్తం అవుతుంది. లీగలైజ్ చేసి నియంత్రించి పన్నులు వేస్తే డబ్బు ప్లస్ నియంత్రణ దొరుకుతుందని. కానీ మాదక ద్రవ్యాల విషయంలో మాత్రం వేరే మార్గం ఎంచుకున్నారు. రాజకీయ నాయకులు మాదక ద్రవ్యాలను నేరాలకు, పేదరికానికి, రాజకీయ ప్రత్యర్థులకు కారణంగా చూపించారు. అందుకే వాటిని పూర్తిగా నిషేధించారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా సాధారణమైన వాదనలోకి వెళ్దాం. అదేంటంటే డ్రగ్స్ అనేవి ప్రమాదకరం కనుక అవి అక్రమం. ఆల్కహాల్ భద్రమైనది కాబట్టి అది చట్టబద్ధంగా ఉంది. ఇది మీరు విన్నాక ఇది చాలా లాజికల్ గా అనిపిస్తుంది. కానీ నిజం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఒకసారి నిజాలను చూద్దాం. మొదటిగా ఆల్కహాల్. ప్రతి సంవత్సరం ఆల్కహాల్ వలన ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాలేయ వైఫల్యం, క్యాన్సర్, గుండె జబ్బులు, మద్యం తాగిన సమయంలో జరిగే ప్రమాదాలు, గృహహింస ఇవన్నీ ఇందులోకి వస్తాయి. WHO ప్రకారం ఇల్లీగల్ డ్రగ్స్ అన్నింటినీ కలిపిన ఆల్కహాల్ వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తర్వాత హెరాయిన్, మెత్, కొకైన్ ఇవి కూడా చాలా ప్రమాదకరమైనవే. వీటి ద్వారా కూడా ఓవర్ డోస్ చాలా సాధారణం. వీటిని దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఆరోగ్యం, కుటుంబాలు, సమాజం కూడా నాశనం అవుతున్నాయి. ఇలాంటి వాటిని సూపర్ మార్కెట్ లోకి అమ్మకానికి ఉంచాలని ఎవరూ చెప్పలేదు. ఆ తరువాతది క్యానిబస్ అంటే గంజాయి. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. అనేక అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే గంజాయి ఆల్కహాల్ కన్నా చాలా తక్కువ హానికరమైనది. ఓవర్ డోస్ వల్ల మరణాలు లేవు. అయితే కొన్ని దశాబ్దాల పాటు దీనిని చెడ్డగా చిత్రీకరించి నిషేధించారు. ఇప్పుడిప్పుడే చాలా దేశాలు పాత చట్టాలు అవసరానికి మించి ఉన్నాయని గ్రహించి దీన్ని చట్టబద్ధం చేస్తున్నారు. ఆ తరువాతది ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే కేవలం ఔషధ దుకాణాల్లో చట్టబద్ధంగా అమ్మే మందులు. ఉదాహరణకు ఓపియాయిడ్స్. ఇవి ఇల్లీగల్ డ్రగ్స్ కంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఉదాహరణకు US వంటి దేశాల్లో ఓపియాయిడ్స్ వలన లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అవి పూర్తిగా చట్టబద్ధమైనప్పటికీ. అందుకే నిజంగా చూసుకుంటే లీగల్, ఇల్లీగల్ అనే వాదన కేవలం భద్రత విషయంలో మాత్రమే ఉండదనడానికి చెప్పాల్సిన అవసరం లేదు. దేన్నైనా లీగల్ లేదా ఇల్లీగల్ చేయాలంటే సమాజం యొక్క ఆమోదం, మార్కెట్ ను ఎవరు నియంత్రిస్తున్నారు, లాభాలు ఎవరికి వెళ్తున్నాయి, చట్టాలు ఎవరు చేస్తున్నారు, ఇవే కీలకం. అంతిమంగా లీగల్ అంటే భద్రమే అనుకోవడం చాలా తప్పు. ఇల్లీగల్ అంటే ప్రమాదమే అనుకోవడం కూడా తప్పే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్కహాల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఆల్కహాల్ అనేది ఒక పానీయం మాత్రమే కాదు, ఇది $1 బిలియన్ వ్యాపారం. బీర్ కంపెనీలు, విస్కీ బ్రాండ్లు, వైన్ తయారీదారులు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, మద్యం షాపులు, డెలివరీ యాప్లు, ఈ మొత్తం వ్యవస్థలో కోట్లాది మంది పనిచేస్తున్నారు. ఆపై ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆల్కహాల్ ట్యాక్స్ల ద్వారా ప్రతి ఏడాది $1 బిలియన్ ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు వారు ఆల్కహాల్ నిషేధిస్తే ఆ ఆదాయం పోతుంది. వాళ్ళు కంపెనీలు మూసివేయాలి, ఉద్యోగాలు పోతాయి, వ్యాపారాలు దివాలా తీయాలి. అందులో మరొక పక్క ఓటర్లు కూడా అసహనంగా మారిపోతారు. ఆ తరువాతది డ్రగ్ మార్కెట్. ఇక్కడే వ్యవహారం క్లిష్టంగా మారుతుంది. మత్తు మందులు కూడా భారీ వ్యాపారమే, కానీ ఇది బ్లాక్ మార్కెట్ లో జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వానికి ట్యాక్స్ దక్కదు. ఇక్కడ డ్రగ్ లార్డ్స్, కార్టెల్స్, క్రిమినల్ గ్యాంగ్స్ లాంటి వాళ్ళే బిలియన్లు సంపాదిస్తారు. వీటన్నిటి వల్ల హింస, అవినీతి, స్మగ్లింగ్, ఎన్ఫోర్స్మెంట్ ఖర్చులు పెరగడం జరుగుతుంది. డ్రగ్ ట్రాఫికింగ్ ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తుంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని దేశాలు ఇలా ఆలోచిస్తున్నాయి. ఈ యుద్ధానికి బిలియన్లు ఖర్చు పెట్టే బదులు కొన్ని డ్రగ్స్ ని లీగల్ చేసి గవర్నమెంట్ కంట్రోల్ లోకి తీసుకురావచ్చు కదా అని. అందుకే కేవలం ఎన్నో దేశాల్లో క్యానిబస్ లాంటి డ్రగ్స్ ను లీగల్ చేస్తున్నారు. లీగలైజ్ చేస్తే ప్రభుత్వం ఉత్పత్తిని నియంత్రిస్తుంది, భద్రతను చూస్తుంది, పన్నులు వసూలు చేస్తుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది, బ్లాక్ మార్కెట్ లాభాలను తగ్గిస్తుంది. ఆ తరువాత పెద్ద ఫార్మా కంపెనీలు రహస్యంగా వీధుల్లో అమ్మే కొన్ని డ్రగ్స్ ని లీగల్ గా మందుల రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. పెయిన్ కిల్లర్స్, టెన్షన్ పిల్స్, స్లీపింగ్ పిల్స్ వీటన్నింటి ద్వారా కూడా బిలియన్ల లాభాలు వస్తుంటాయి. అయితే కొంతమంది విమర్శకులు ఏమంటారంటే వాళ్ళు కంట్రోల్ చేసి లాభపడకపోతే అవి నిషేధితంగా మారతాయని. అయితే ఫ్రెండ్స్, ఈ లీగల్, ఇల్లీగల్ నిర్ణయాలన్నీ తప్పనిసరిగా ఆరోగ్యం కోసం మాత్రమే తీసుకోబడతాయి అనుకోకండి. ఇక్కడ అసలు విషయం డబ్బు ఎవరి చేతిలో ఉన్నదన్నదే ముఖ్యమైన అంశం. చివరిగా ఈ వీడియోకి కంక్లూజన్. అసలు మద్యం ఎందుకు చట్టబద్ధం, మరికొన్ని మాదక ద్రవ్యాలు ఎందుకు చట్ట విరుద్ధం అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇది ఆరోగ్యం గురించే కాదు, పూర్తిగా ఒక అలవాటు గురించి కూడా కాదు.
కాదు. దీనికి మూలం చరిత్ర, సంస్కృతి, అధికార పరంపర మరియు రాజకీయాలు, ముఖ్యంగా డబ్బు. ఏదైనా వ్యవస్థలో ఇమిడిపోయి పన్నులు, ఉద్యోగాలు, లాభాలు తెచ్చిపెడితే ప్రభుత్వాలకు దాన్ని ఒప్పుకోవడం సులభం అవుతుంది. కానీ వ్యవస్థకు ముప్పు కలిగితే, శక్తివంతమైన పరిశ్రమలకు విఘాతం కలిగిస్తే లేదా నేరగాళ్ల చేతిలో ఉంటే అది ప్రమాదకరం, చట్టవిరుద్ధమని ముద్ర వేస్తారు. ఇందులో మర్చిపోలేని విషయం ఏంటంటే ఏది సురక్షితం, ఏది ప్రమాదకరం అన్నది మనం ఎక్కడ ఉన్నామన్న దాని మీద, అధికారులు ఎవరు ఉన్నారన్న దాని మీద ఆధారపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా సందర్భాల్లో చట్టబద్ధత అనేది భద్రత నియమాల రూపంలో కప్పిపుచ్చిన వ్యాపార నిర్ణయం మాత్రమే. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? నియంత్రణలో ఉంచి పన్నులు వసూలు చేయగలిగితే మరిన్ని డ్రగ్స్ ను చట్టబద్ధం చేయాలా, లేకపోతే అవి అక్రమంగానే ఉంచటమే మంచిదా? మీ ఆలోచనలను కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.